ఈ డ్వాక్రా అట్లాగే డ్వాక్రా గ్రూపులు వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేటందుకు విభాగాలు అప్పులు ఇప్పిస్తుంటాయి. అటు స్త్రీనిధి పేరుతోన బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించేటటువంటి సందర్భంలో ఆ అప్పులు ఎగ్గొట్టడం కాదు, దొంగ వ్యవస్థలను ఏర్పాటు చేసి అప్పులు. జగన్ హయాంలో గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యవస్థ బాగా దుర్మార్గమైనటువంటి పనులు చేసింది అన్నటువంటిది కొన్ని వివరాలు బయటకు వచ్చినాయి. అందులో ఒక్క గుంటూరు జిల్లాలోనే గురజాల శాఖ పరిధిలో అప్పట్లో 11 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని తేలింది. ఫ్లెడ్జ్ ఫిష్ ఆంధ్ర ఎస్హెచ్జి రుణాలని నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారట. అయితే అప్పట్లో వచ్చినటువంటి అధికారులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్పట్లో ఉన్నటువంటి వ్యవస్థకి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పటికీ నడుస్తున్నారు. ఇది పెద్ద సమస్యగా ఉంది. ఇలాంటి వ్యవహారాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఫర్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లేని మనుషులకి అప్పులు ఇచ్చారు, ఉన్న మనుషులకి తెలియకుండా వాళ్ళ పేరుతోనే అప్పులు ఇచ్చారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. ఎవరికాడిని తీసుకెళ్ళి బొక్కలో దోయాల్సినటువంటి అంశం. ప్రస్తుతం ఆ దిశగా ఎక్కడికక్కడ ఎంత మోసాలు జరిగినాయో తెలుస్తున్నాయి. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఆ సంబంధిత రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పై వాళ్ళు కాపాడుకొస్తున్నారు. బాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అట్లాంటి ఉద్యోగులు ఎవరైతే అప్పులు ఇవ్వడానికి కీలకమైన వాళ్ళని లోపల పెట్టకపోతే ప్రమాదం.